వారం దాకా తీవ్రమైన ప్రార్థనలు చేయండి. నాతో కలిసి అంశము దుష్టుల ఖడ్గము దేవుని బిడ్డల మీదకి రావడానికి వీల్లేదు. దుష్టుల ఆలోచనలు దేవుడు లయం చేయాలి. లూసిఫర్ రాజ్యం కూలాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. వాక్యం సెలవిస్తున్నది. యెహెజ్కేలు 34:28 వారు దేశంలో సురక్షితంగా జీవించారు, ఎవరు వారిని భయపెట్టలేరు. వారిని ఎవరు భయపెట్టడానికి వీల్లేదు. దేశంలో దేవుని బిడ్డలు సురక్షితంగా జీవించాలి. తర్వాత కీర్తన 83వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 18వ వచనం దాకా నెరవేర్చబడాలి. కీర్తన 83 11 నుంచి 18 దాకా నెరవేర్చబడాలి. శత్రువులు ఇండ్ల మీద మొలిసే గడ్డి వలె ఉందురుగాక. అంతలో వచ్చింది, పచ్చగా పెరిగింది, వెంటనే ఎండిపోయింది. కాబట్టి దుష్టులు అలాగూ ఉందురుగాక. దేవుని బిడ్డలు భూమి మీద యేసయ్య రాకడ వరకు ఉందురుగాక అనే ప్రార్థనాంశం పెట్టండి. దేవుడు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ప్రార్థనలకు విజయం. స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనలందరూ చేయనుగాక. దేవుని బిడ్డల మీద దుష్టుల ఖడ్గం రావడానికి వీల్లేదు. దుష్టులు ఆ ఇండ్ల మీద పెరిగే గడ్డి వలె ఉందురుగాక. దేవుని బిడ్డలు వర్ధిల్లుదురుగాక. సేవ ఇంకా జరుగునుగాక. ఈ కార్యం చేయమని యేసు నామములో తండ్రి. ఆమేన్.